అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నేను మీ అంజని. పిన్ని గారండి, ఎప్పుడొచ్చారు మీరు? ఇదేనా రావటం? రండి రండి అని చెప్పేసి ఆ ఇంటి ఇల్లాలు పిన్నిని లోపలికి తీసుకెళ్ళిద్ది. ఏం తాగుతారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పేసి అడిగిద్ది. అమ్మ, నీ కాఫీ ఏమో కానీ నీ కాపురం పోయేటట్టుంది తల్లి. నీ మొగుడు ఒక అమ్మాయితోటి తిరుగుతున్నాడు, ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. తర్వాత నీ కాపురం ఏమైద్దా అని చెప్పి ఆటో వేసుకొని వచ్చాను. రాత్రి అంతా నిద్ర లేదు నాకు. నువ్వే జాగ్రత్తగా ఉండమ్మా, నీ భర్తని కనుక్కో, నేను నీకు చెప్పినట్టు మాత్రం చెప్పబాకు అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిద్ది అనమాట. అని ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి ఆ అమ్మాయి నెత్తి మీద ఒక బాంబు వేసేసి వెళ్ళిపోయిద్ది. ఆ అమ్మాయి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత గుండెల్లో నుంచి అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. అయ్యో, నేను చేసిన తప్పేంటి? నా భర్తకి ఏం తక్కువ చేశాను? నా భర్తని ఎంతో ప్రేమగా చూసుకున్నాను, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, ఇంటి చాకరీ మొత్తం చేస్తున్నాను, పిల్లలకు క్యారేజీలు పెడుతున్నా, ఆయన క్యారేజ్ పెడుతున్నా, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా. అలాంటిది నన్ను మోసం చేస్తాడా నా భర్త? వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చాలా బాధపడి ఆ రోజల్లా అన్నం తినకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అలాగే నలుగురు మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఇంకొక అమ్మాయి ఇదే సిట్యువేషన్లో కానీ ఉంటే ఆ అమ్మాయి భర్తకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా. ఎందుకు చేస్తావు? ఉన్న పళ్ళంగా రా, నువ్వు నీ సంగతే నా సంగతో తేలిపోయిద్ది ఈ రోజుతో అటో ఇటో అయిపోయింది, నీ మొహాన్ని విడాకులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక అమ్మాయి అడిగిద్ది ఇదే సిట్యువేషన్లో ఉంటే. ఇంకొక అమ్మాయి డిటెక్టివ్లు పెట్టుకుంటుంది. ఆమె కూడా వెళ్ళిద్ది, ఫాలో అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడా, ఎక్కడ ఆగుతున్నాడా, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ గ్యాదర్ చేసేదానికి డిటెక్టివ్లు పెట్టుకుంటుంది. ఇంకొక అమ్మాయి అయితే అటు తల్లిదండ్రుల్ని, ఈ అబ్బాయి తల్లిదండ్రుల్ని, చుట్టాలు బంధువులను అందరినీ పిలిపించి ఆ అబ్బాయిని మధ్యలో కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఆ విధంగా ఆ అబ్బాయి పరువు తీసేసిద్ది. ఇలా రకరకాలుగా ఉంటారండి ఆడవాళ్ళు. కానీ ఈ అమ్మాయి మాత్రం భర్త రాని వచ్చిన తర్వాత నిదానంగా అడుగుదామని చెప్పి ఆయన కోసం ఎదురు చూసింది. రాగానే అడిగితే నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిది కూడా విజయవాడేనంట, మాది కూడా విజయవాడేనమ్మా అనేసి నేను అన్నప్పుడు, అన్నయ్య నాకు ఒక ఇల్లు చూపించు, నేను హోటల్లో రూమ్ తీసుకొని ఉంటున్నాను, ఇబ్బందిగా ఉంది, ఎక్కడన్నా మంచి ఏరియాలో ఒక ఇల్లు చూపించానంటే నాకు దారిలో టూలెట్ బోర్డు కనపడితే అక్కడ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి బండి మీద ఎక్కించుకొని చూపించాను. కానీ ఆ అమ్మాయికి ఆ ఇల్లు నచ్చలేదు. మధ్యాహ్నం టైంలో ఆ అమ్మాయిని బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇల్లు చూపించాను, హెల్ప్ చేశాను నేను, అంతేను. ఒక ఇల్లు నచ్చింది. ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఆకలేస్తుంది, ఎక్కడన్నా టిఫిన్ చేద్దామా అని అంటే సరే రామ్మని చెప్పి హోటల్కి తీసుకెళ్ళాను. ఇది నేను చేసిన తప్పు, ఇది చేయటం. నేను ఏదో అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను, అన్నయ్య నోరారా పిలుస్తుండేసరికే అని భార్యతో చెప్తాడు. ఆ అమ్మాయి కొత్తగా ఇంట్లోకి చేరింది అని చెప్పి ఒకరోజు అమ్మాయిని, ఈ భార్యని తీసుకొని వెళ్తాడు. చూసి అయ్యో నేను ఎంత పొరపాటు పడ్డాను, ఆ పిన్ని మాటలిని అని చాలా బాధపడిద్ది అనమాట. పిన్ని మాటలిని, పెద్దమ్మ మాటలిని, అత్త మాటలిని, వదిన మాటలిని, ఇట్లా చెప్పుడు మాటలిని చాలామంది అమ్మాయిలు కాపురాలని నాశనం చేసుకుంటున్నారు. ఎవరు కూడా చెప్పుడు మాటలు వినకండి, చూసిందంతా నిజాలు కావు. అర్థం చేసుకోండి. మీరు ఏదన్నా తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీయండి భర్తని, అంతేగాని అనుమానంతో కాపురాలు పాడు చేసుకోకండి. దొరికితే అందరూ దొంగలే, దొరకపోతే దొరలే. మగోడన్నాక ఖచ్చితంగా తప్పు చేస్తాడు, వాడు అనుకూలమైతే చేస్తాడు, లేకపోతే లేదు. అంతేగాని మీరైనా భార్యల్ని మోసం చేయకూడదు. ఎవరు కూడా, అందరూ కూడా కాపురాలు సుఖంగా చేసుకోండి. తర్వాత ఏదన్నా తెలిసిందనుకో, మీరు ముసలోళ్ళు అవుతారు చూడండి, అప్పుడు ఏమే కొంచెం పాయసం చేసి పెట్టవే, తినాలనిపిస్తుందని మీరు అడిగారనుకో, అప్పుడు మీ భార్య ఏమంటుందో తెలుసా? ఆ రోజు పూల రంగంలాగా టింగు రంగమంట తిరిగావు కదా, దాన్ని తెచ్చుకో, చేసి పెట్టిద్ది, పాయసం పులిహార అంతా చేసి పెట్టిద్ది, తిందు కానీ అని అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు మీ భార్యలు. అందుకని
జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికైనా భార్య భార్యే, జీవితాంతం మీతో కలిసి ఉండేది భార్య ఒక్కతే. అది గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళు కూడా భర్త తర్వాతే ఎవరైనా సరే, భర్త భర్తే. అ- అందరూ మీరు ఇట్లాంటివన్నీ చెప్పుడు మాటలు వినకుండా మీ కాపురాల్ని దిద్దుకోండి. అందరికీ నమస్కారం.